పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై ఏఐసీసీ ఫోకస్ పెట్టింది. ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఖమ్మం కోసం బట్టి పొంగులేటి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ సీటుపై సస్పెన్స్ వీడడం లేదు. దీంతో ఇవాళ జరిగే సిఈసీ భేటీలో ఈ 3 స్థానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఖమ్మం కోసం భట్టి పొంగులేటి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ సీటుపై సస్పెన్స్ వీడడం లేదు. దీంతో ఇవాళ జరిగే సిఈసీ భేటీలో ఈ 3 స్థానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై ఏఐసీసీ ఫోకస్ చేసింది. ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించలేదు. దీంతో ఎవరికి టికెట్ దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు సమీరుల్లా ఖాన్ ప్రయత్నం చేస్తున్నారు. అటు ఫిరోజ్ ఖాన్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఖమ్మం కోసం భట్టి పొంగులేటి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్ సీటుపై సస్పెన్స్ వీడడం లేదు. దీంతో ఇవాళ జరిగే సిఈసీ భేటీలో ఈ 3 స్థానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్. మొత్తంగా పెండింగ్ లో ఉన్న 3 ఎంపీ స్థానాలపై ఏఐసీసీ అయితే ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై అయితే సస్పెన్స్ కొనసాగుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం సందిగ్ధత అయితే నెలకొంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. మొత్తానికి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాలను కూడా ఇప్పటికే ఏఐసీసీ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇంకా 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా హైదరాబాద్. ఈ 3 పార్లమెంట్ స్థానాలకు కూడా ఈ రోజు లేదంటే రేపు కూడా అభ్యర్థులు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అనేక సార్లు కమిటీ కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా సమావేశమైంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అనేక సార్లు ఈ కమిటీ సమావేశానికి కూడా హాజరయ్యారు. నిన్న కమిటీ సమావేశం ఉన్నప్పటికీ నిన్న ఉగాది సందర్భంగా కూడా సమావేశం కూడా రద్దయింది. మొత్తానికి ఈ 2 రోజుల్లో కూడా ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా చాలా మంది పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా దానికోసం చివరి వరకు కూడా సాగదీస్తా ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం నుంచి. ఈ 3 కుటుంబాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో కూడా కొంచెం ఆలస్యం అవుతున్నది వాస్తవానికి. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత, మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే సర్వేలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ సర్వేల్లో వచ్చినటువంటి రిజల్ట్ ఆధారంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రిని చేర్చుకోవాలా వద్దా అనే అంశంపై కూడా
ఈ రోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు హైదరాబాద్ కు సంబంధించి కూడా అసదుద్దీన్ ఓవైసీకి వరుసగా వస్తా అన్నాడు. ఖచ్చితంగా గ్రేటర్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముందస్తు దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒక బలమైన నేతను దింపాలని యోచిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ధీటుగా ఉండే అభ్యర్థి కోసం వెతుకుతా ఉంది. అవసరమైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కీలక నేతను కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చిన అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే 14 పార్లమెంట్ స్థానాలు కూడా అభ్యర్థులు కేటాయించారు. ఇప్పటికే వరుసగా రివ్యూలు చేస్తా ఉన్నాడు. ప్రతి పార్లమెంట్ సంబంధించి కూడా మొన్ననే తుక్కుగూడలో కూడా భారీ బహిరంగ సభ అయింది. భారీ బహిరంగ సభకు కూడా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భం చూసాం. మొత్తానికి రాష్ట్రంలో 14 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాట పడతా ఉంది. 14 పైగా స్థానాలు గెలిచి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని మాత్రం ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు లేదంటే రేపు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఎస్ విక్రాంత్, కాకపోతే పోటీ కూడా తీవ్రంగా నెలకొన్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు వలసలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో కొత్తగా చేరుతున్న వారు కూడా ఆ స్థానాలకు సంబంధించి తమకు కేటాయించాలని కోరుతున్నారు. ముందు నుంచి ఉన్న వాళ్ళైతే మాకు ముందే హామీ ఇచ్చారు కాబట్టి మాకు ఇవ్వాలని కోరుతున్నారు. కాబట్టి ఈ సందిగ్ధంలో అసలు ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అంటే భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు లేకుండా, అంటే ఎటువంటి గొడవలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఎలా ఉంది? ఎస్ విజయ్, మీరు అన్నట్లు వాస్తవానికి చాలా మంది ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు వచ్చినటువంటి కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజెంట్ కూడా కేవల పార్లమెంట్ స్థానం కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎంపీ సిట్టింగ్ ఎంపీకే కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇస్తారు. మరోవైపు మల్కాజ్గిరి మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా అయినంత వరకు కూడా రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అదే మల్కాజ్గిరి ఎంపీ స్థానం కూడా మాజీ బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరినటువంటి సుల్తాన్ కూడా అదే మల్కాజ్గిరి స్థానం ఇచ్చింది. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం చూసుకున్నట్లయితే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకు కూడా ఇటు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరోవైపు ఆనుకొని ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ స్థానం గురించి కూడా నీలం మధు మొన్నటి వరకు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులు ఉన్నప్పటికీ ఆ తర్వాత బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన కూడా మెదక్ పార్లమెంట్ స్థానం కూడా నీలం మధుకు కేటాయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని వదిలి వచ్చినటువంటి వారికి టికెట్లు ఇస్తా వస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత మీరు అన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుందని కొంతమంది అలకబూనారు. మొత్తానికి 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకే పరిమితమైన నేపథ్యంలో కూడా ధీటుగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కష్టపడినటువంటి కొంతమంది నేతలు కూడా తమకు అన్యాయం జరుగుతుందని మొరబెట్టుకుంటున్న పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి నేతృత్వంలో కూడా బుజ్జగింపుల కమిటీ అని కూడా కమిటీ వేశారు. దానికి జానారెడ్డి అధ్యక్షత వహిస్తా ఉన్నాడు. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, అసమ్మతితో ఉన్నారో వారందరినీ కూడా జానారెడ్డి స్వయంగా కలిసి లేదంటే తన ఇంటికి పిలిపించుకొని కూడా వారికి రానున్న కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, రాబోయే ఎమ్మెల్సీ కావచ్చు అలాంటి అసూరెన్స్ వారి స్థాయికి తగ్గట్టు కూడా హామీ ఇస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలా జానారెడ్డి నేతృత్వంలో కూడా కొంత బుజ్జగించ కమిటీ వేసిన నేపథ్యంలో కూడా కొంత ప్రస్తుతం రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా ఏదో ఒక పదవి కట్టబెట్టేందుకు కూడా రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్దేశంతో ఉన్న నేపథ్యంలో కూడా జానారెడ్డి అలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన వారికి కూడా కాంగ్రెస్ పార్టీ మాజీ నేతలు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వారు కూడా సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ నుంచి వదిలి వచ్చిన వాళ్ళకు కూడా కేటాయిస్తా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న వారు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో న్యాయం చేస్తామని ఒక హామీ కూడా ఇస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. రైట్, మొత్తంగా 3 ఎంపీ స్థానాలపై తెలంగాణలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఎవరిని ప్రకటించాలా అని ఏఐసీసీ అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఏఐసీతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా అసలు ఎవరిని కేటాయిస్తున్నారు, ఈ అంశాలకు సంబంధించి అసలు ఎవరికి సీట్ ఇవ్వబోతున్నారనే పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉపేందర్.
విజయ్ కొంతకాలంగా ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరిలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎవరైతే బట్టి విక్రమార్క, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తమ వారి కోసం పాకులాడమేందుకు ప్రధాన కారణంగా మారింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఇటు కుసుమ కుమార్ కావచ్చు, వి హనుమంతరావు సైతం ఈ టికెట్ కోసం అయితే పోటీ పడుతున్న నేపథ్యంలో టికెట్ మరింత పోటీ పెరిగింది. అయితే కేబినెట్ లో కీలక పదవులు అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యులకు పదవులు కావాలని చెప్పేసి ముగ్గురు మంత్రులు కూడా వ్యవహరిస్తున్న తీరు అయితే పలు విమర్శలకు అయితే దారితీసింది. ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని అటు అధిష్టానం కూడా సున్నితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చినట్లయితే స్పష్టమవుతుంది. అయితే మంత్రుల కుటుంబ సభ్యులు ఎవరికి ఖమ్మం టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి ఎట్టకేలకు తేల్చి చెప్పినట్లు కూడా కొంత సమాచారం వస్తున్నప్పటికీ వారు మాత్రం ఇంకా తమ పట్టునైతే కొనసాగిస్తున్నట్లయితే తెలిసేసి అయితే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క తన సతీమణికి టికెట్ కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. అయితే అలాగే అటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే అటు ఖమ్మానికి సంబంధించినటువంటి సీనియర్ నేత, సీనియర్ నాయకుడు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడు యుగేందర్కు టికెట్ కావాలని అయితే పట్టుబడ్డాడు. కాగా అధిష్టానం పెద్దలు వీరు మినహా వేరే పేర్లు సూచించాలని అయితే ఇప్పటికే కోరినట్లు కూడా మనకైతే వినికిడి వినిపిస్తుంది. అయితే దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మల్లగుల్లాలు అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముగ్గురు మంత్రుల్లో అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా ఆయన అంతరంగికులు సైతం చర్చలు జరిపినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఈ ఫలితంగా ఇప్పటి వరకు ఒకరికొకరు తీవ్రంగా పోటీ పడిన ఈ ముగ్గురు అమాత్యులు అనివార్యంగా పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందైతే స్పష్టంగా తెలుస్తుంది. ఇక తెరపై మళ్ళీ తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ టికెట్ కోసం రేస్ లో మాత్రం ఏకంగా ఇటు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వారిని అటు మహబాద్ సంబంధించినటువంటి రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని అయితే తెరపైకి తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే అతనికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కూడా భావిస్తున్నట్లయితే కొంత సమాచారం అందుతున్నప్పటికీ ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే ఈ టికెట్ పై ఇప్పటికే ఏదైతే ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి వారు కూడా తమకు టికెట్ ఇవ్వాలి, లేకపోతే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి అది అధిష్టానం భావించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లాష్ సర్వేలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్లాష్ సర్వేల్లో ఎవరికైతే అంటే ఎవరికి టికెట్ వచ్చినా కానీ మిగిలిన ఇద్దరు కూడా కొంత అంటే పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారా లేరా అనే విషయాన్ని కూడా వారైతే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఈ నెల 31 అంటే ఈ నెల కంప్లీట్ లో అయ్యే లోపు మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీకి వచ్చి మాత్రం టికెట్ ని కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు ఖమ్మం పార్లమెంట్ సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే వారు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ మాత్రం ఏదైతే ఖమ్మం జిల్లాలో క్లీన్ చిప్ 10 నియోజకవర్గాలకు 10 నియోజకవర్గాలు క్లీన్ చిప్ చేసిన నేపథ్యంలోనే ఇటు అభ్యర్థి ఎంపికలో మాత్రం మల్లగుల్లాలు అయితే పడుతుంది. ప్రధానంగా ఈ టికెట్ రేస్ లో మాత్రం సీనియర్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా పోటీ పడటంతో అయితే కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 స్థానాలు మాత్రం ఇప్పటికే అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. అక్కడ ఉన్నటువంటి అంటే అభిప్రాయాల సేకరణ కూడా కొనసాగుతున్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఈ టికెట్ ఎవరికి కేటాయించినా కానీ మిగిలిన ఇద్దరు కూడా అంటే గెలుపు కోసం కృషి చేస్తారా లేరా అనే మీమాంస అయితే కొనసాగుతుంది. ఆ నేపథ్యంలోనే దీన్ని పెండింగ్ పెట్టి సీనియర్ నేతలకు ఇవ్వాలని చెప్పేసి అయితే ఇప్పటికే చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలోనే ఈ టికెట్ కోసం అటు రామసాయం రఘురామరెడ్డిని, అదే విధంగా సీనియర్ నేత వి హనుమంతరావు కూడా పోటీ పడుతున్నారు. వారందరికి కూడా టికెట్ కావాలని ఇప్పటికే అధిష్టానం ముందు అయితే అర్జీలు పెట్టుకున్న నేపథ్యంలోనే మధ్య మార్గంగా ఎవరికి సీట్ ఇస్తారని చెప్పేసి అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి ఈ స్థానం నుంచి పోటీ మాత్రం ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థానంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా క్లీన్ చిట్ చేసిన నేపథ్యంలోనే ఈ స్థానంపై అయితే భారీగా ఆశలు అయితే పెట్టుకున్న పరిస్థితి కొనసాగుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.